గణపతి, చంద్రుడి శాపం. వినాయక చవితి పండుగ రోజు గణపతి కడుపు నిండా ఉండ్రాళ్ళు, కుడుములు తిని చాలా సంతోషంగా ఉన్నాడు. రాత్రి సమయంలో ఆయన తన వాహనమైన చిట్టి మూషికం మీద ఎక్కి ఇంటికి బయలుదేరాడు. వాళ్ళు దారిలో వెళుతుండగా అకస్మాత్తుగా వాళ్ళకి అడ్డంగా ఒక పెద్ద పాము వచ్చింది. దాన్ని చూసి చిన్న మూషికం చాలా భయపడిపోయింది. భయంతో మూషికం అదుపు తప్పి తడబడింది. దాంతో గణపతి బ్యాలెన్స్ కోల్పోయి కింద పడిపోయాడు. ఆ దెబ్బకి ఆయన పొట్ట పగిలి లోపలున్న ఉండ్రాళ్ళన్నీ నేలమీద పడ్డాయి. అయినా గణపతి ఏమాత్రం కోపం తెచ్చుకోలేదు. ఆయన ప్రశాంతంగా కిందపడిన ఉండ్రాళ్ళన్నీ తీసుకుని మళ్లీ తన పొట్టలో పెట్టుకున్నాడు. తరువాత అడ్డంగా వచ్చిన పామునే పట్టుకుని తన పొట్టకు దారంలా చుట్టుకున్నాడు. ఆకాశంలో నిండుగా వెలుగుతున్న చంద్రుడు ఇదంతా చూస్తున్నాడు. గణపతి పెద్ద పొట్టను, పామును బెల్టులా చుట్టుకోవడాన్ని చూసి చంద్రుడికి విపరీతమైన నవ్వు వచ్చింది. గట్టిగట్టిగా ఎగతాళి చేస్తూ నవ్వాడు. ఆ ఎగతాళి నవ్వు విన్న గణపతికి చాలా కోపం వచ్చింది. ఆయన కోపంగా తలపైకి ఎత్తి చంద్రుడి వైపు చూశాడు. ఓ చంద్రుడా, నీ అందం చూసి నీకు గర్వం ఎక్కువైంది. నా రూపాన్ని చూసి నవ్వుతావా? ఈ రోజు నుండి ఈ వినాయక చవితి రోజున నిన్ను ఎవరైతే చూస్తారో వాళ్ల మీద లేనిపోని నిందలు పడతాయి అని శపించాడు. గణపతి శాపంతో చంద్రుడి గర్వం అణిగిపోయింది. తన తప్పు తెలుసుకుని కాంతిని కోల్పోయి గణపతిని క్షమించమని వేడుకున్నాడు. స్వామీ, తెలియక తప్పు చేశాను, నన్ను క్షమించు అని ప్రార్థించాడు. చంద్రుడి పశ్చాత్తాపాన్ని చూసి గణపతి శాంతించాడు. చంద్రుడా, నేను ఇచ్చిన శాపాన్ని వెనక్కి తీసుకోలేను, కానీ శాప విమోచనానికి ఒక మార్గం చెబుతాను అన్నాడు. ఎవరైనా పొరపాటున వినాయక చవితి రోజు నిన్ను చూస్తే వాళ్ళు నా ఈ కథను విన్నా లేదా చదివినా వాళ్లకు ఏ దోషం అంటదు, వాళ్ల మీద పడిన నిందలు తొలగిపోతాయి అని చెప్పాడు. ఆ రోజు నుండి ఎవరినీ చూసి ఎగతాళి చేయకూడదని అందరూ తెలుసుకున్నారు.